వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయనిధి కృషితో వెంటనే వైద్య సహాయం అందజేస్తున్నామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 9వ వార్డుకు చెందిన జ్ఞానేష్ కు 5 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్ఞానేష్ మెదడుకు ఆపరేషన్ నిమిత్తం వైద్య ఖర్చును త్వరితంగా ఇప్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి వెలకట్టలేందని, పేదవారి ఆరోగ్యం మెరుగుపడేలా ప్రధానమంత్రి సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి అందించి పేదవారి ఆరోగ్యం మెరుగుపరిచామని, రాష్ట్ర సచివాలయంలో వివిధ విభాగాల ఉద్యోగులను సంప్రదించి వేగంగా సహాయం అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. వైద్య సహాయం విషయంలో పేదవారికి నిరంతరం సహాయం చేస్తూనే ఉంటామని, గత 2 ఏళ్లలో సుమారు 7 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధిని బాధితులకు అందించామని వివరించారు. వైద్య సహాయం కోసం ఎవరైనా మా కార్యాలయంలో సంప్రదించొచ్చని, వారికి సకాలంలో సహాయం అందే విధంగా ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జ్ఞానేష్ కు వైద్య సహాయం కోసం కృషి చేసిన జనసేన నాయకుడు నలకంచు రాంబాబుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ధనపల్లి కాశీ, హడప ప్రసాద్, అడ్డగర్ల సూరి, కూటమి పాల్గొన్నారు. చూడు ఇలా చూడండి, ఇలా చూడండి. ఓకే సార్. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. చెక్ ఇచ్చినందుకు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. నా పేరు జ్ఞానేష్ అండి. నేను ఎల్ఎన్టీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 10వ వార్డు 9వ వార్డుకి సంబంధించి మరి ఆ వార్డులో నివసిస్తున్న జ్ఞానేష్ అనే కుర్రవాడికి బ్రెయిన్ ఆపరేషన్ చేయడం జరిగింది. మరి ఆ 9వ వార్డు ఇన్ఛార్జి గారు ఇలా నా దగ్గర రావడం జరిగింది. నేనేమో ఇన్ఛార్జి గారు చెప్పి నేను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి సుమారు 15 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్ బిల్లు అయితే దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పంపించడం జరిగింది. దాని నిమిత్తం ఒక 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మనకి ఇతనికి రావడం జరిగింది ఈ చెక్కు రూపంలో. మరి ఈ చెక్కుని పంపించిన మన సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పట్టణంలో 9వ వార్డులో నివాసైన జ్ఞానేష్ కి మరి బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాని భాగంగా 15 లక్షల రూపాయలు ఆయనకి ఖర్చు అవడం జరిగింది. ఏదైతే ఈ సర్జరీకి అయినప్పుడు ఖర్చు వెంటనే మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీకి ట్రై చేస్తే వస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళ బ్రెయిన్ సర్జరీకి వెళ్లి మరి 15 లక్షల రూపాయల బిల్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి క్యాంప్ ఆఫీస్కి మా 11వ వార్డు ఇన్ఛార్జ్ మన నలవంచి రాంబాబు గారు తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చిన తర్వాత మరి వెంటనే సుమారు 4 రోజుల్లో మళ్ళీ ఇది 5 లక్షల రూపాయలు మరి చెక్ రావడం జరిగింది. ఇది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు దగ్గరుండి సచివాలయంలో సెక్రటేరియట్లో ఆయన పనిచేస్తూ గుమస్తాలతో పనిచేస్తూ మరి ఇవాళ అంత త్వరగా వీళ్ళకి రావడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. అబ్బాయి బాగా కోలుకోవాలి, ఇంకా మరి అభివృద్ధి పదంలో నడవాలి. మరి ఇటువంటి విషయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిరంతరం శ్రమించి ఏదైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలకి కానీ వెంటనే స్పందించి అక్కడ దగ్గరుండి తన వ్యక్తుల్ని జీతాలు ఇచ్చి మరీని ఏదైతే సెక్రటేరియట్లో పనిచేస్తూ వెంటనే 4 రోజుల్లో చెప్పించే ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. ఇప్పటికి సుమారు 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు 2 సంవత్సరాల్లో. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీ కానీ పెట్టుకోవాలనుకుంటే వెంటనే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఆయన సంప్రదించండి. అలాగే మా ఎన్డీఏ కూటమి సభ్యులు ఇన్ఛార్జీలు ఉంటారు, ఆ ఇన్ఛార్జీలు కూడా సంప్రదించండి. అలాగే జ్ఞానేశ్వర్కి ఆరోగ్యపరంగా ఉండాలని ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా దగ్గరుండి ఆయనకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నలవంచి రాంబాబు గారు వారి దగ్గరుండి తీసుకొచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి.